హైదరాబాద్ కర్మన్ఘట్ ప్రధాన రహదారి గ్రీన్ పార్క్ కాలనీ వద్ద ఆటో డ్రైవర్లు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఆటో ఈఎంఐలు, అలాగే కుటుంబ నిర్వహణ ఖర్చుల కారణంగా జీవనం కష్టమైందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిందని అన్నారు. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు డ్రైవర్లకు కిలోమీటర్లకి తగిన చెల్లింపులు ఇవ్వకపోవడం వల్ల ఆదాయం మరింత తగ్గిపోతుందని, ద్విచక్ర వాహన టాక్సీ సేవల కారణంగా తమ ఉపాధికి తీవ్ర నష్టం కలిగిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ఆటోలు కొనుక్కొని నెలకు 11,000 రూపాయలు ఫైనాన్స్ కట్టుకుంటా మాకు దందలు లేకుండా నెల 11,000 మేము ఫైనాన్స్ కడుతున్నాము. దందలు లేవు మాకు. దందలు ఎందుకు లేవంటే ఇంత ముందుకు రాబిటో ఓలో ఊబర్లో కిలోమీటర్కి 20 రూపాయలు ఇస్తుండే. ఆ 20 రూపాయలు తీసేసి అమౌంట్ తక్కువ ఇస్తుండ్రు. ఎట్లా బతకాలన్నా మేము? అదే కాకుండా నాకు ఇచ్చే 200 అదే బైకులు ఇస్తారు. అసలు బైకులు రాబిట్ ఎందుకు పెట్టినా తక్షణం బైకులు తీసేయాలి. బైకులు ఉండకూడదు. బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాలైనా మొత్తం బైకులు బంద్ ఉన్నాయి. బైకులు ఉండకూడదు. వెంటనే అసలు బైకులు బంద్ చేసేయాలి. మొత్తం బైకులే ఉండకూడదు. ఇంకోటి ఏంటన్నా, మాకు వచ్చేసి ఫ్రీ బస్సు పెట్టి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టి మాకు హోటల్ కొట్టేసినారు. నెలకు 11,000 రూపాయలు మేము బండికి ఫైనాన్స్ కడుతున్నాము. దాని చాలలు కడుతున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ కడుతున్నాము. ఇవన్నీ కట్టుకుంటా మా పిల్లలు, మా సంసారాలు, మా స్కూల్ లేని పిల్లలకు కాలేజ్ లేని ఇవన్నీ ఎక్కడికి వెళ్ళానా మేము సంపాదించే రోజుకి 1,000 సంపాదించుకుంటా. ఇవన్నీ మాకు ఒంటి మీద యూనిఫామ్ లేదని పోలీసులు 200 చాలని కొడుతున్నారు. బైకులకేమో ఎలాంటి చాలని కొట్టకుండా మాకు ఆటోలకు అన్ని రూల్స్ ఉన్నారు. మాకు యూనిఫామ్ ఉన్న చాలని కొట్టు. కానీ ఎందుకన్నా ఈ రోజు మేము ఆటోలు కొనుక్కొని నెలకు 11,000 రూపాయలు ఫైనాన్స్ కట్టుకుంటా మాకు దందలు లేకుండా నెల 11,000 మేము ఫైనాన్స్ కడుతున్నాము. దందలు లేవు మాకు. దందలు ఎందుకు లేవంటే ఇంత ముందుకు రాబిటో ఓలో ఊబర్లో